గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మేము డే 3 స్టార్ట్ చేసాం. ఇప్పుడే క్యాబ్ తీసుకొని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యాక్సెస్ పాయింట్కి వెళ్తున్నాము. మా యాక్సెస్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ పార్క్ కాదు, న్యూజెర్సీలో లిబర్టీ స్టేట్ పార్క్ దగ్గర పెట్టాము. ఎందుకంటే బ్యాటరీ పార్క్ దగ్గర లైక్ చాలా టైం పడుతుంది. లిటరల్లీ నేను చూసిన రివ్యూస్ గూగుల్లో సెర్చ్ చేస్తే 1 to 2 hours కంటే ఎక్కువ పడుతుంది. లైన్ చాలా పెద్దగా ఉంటుందని చెప్పారు. సో మేము లిబర్టీ స్టేట్ పార్క్ వెళ్తున్నాము. 11 o'clock ఉంది రిజర్వేషన్. ఆల్రెడీ 10:30 అవుతుంది. మన పెద్దన్న లేట్ చేసాడు. సో మేము తప్పుల క్వశ్చన్కి వచ్చినాం గైస్. కొంచెం ముందటికి రావాల్సింది, బట్ మాకు మ్యాప్స్లో అక్కడ వెనకాల చూపించింది. ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం వేరే దగ్గరికి. ఇప్పుడు మమ్మల్ని కరెక్ట్గా దింపిండు కాదు, మాకు ఆత్రం ఎక్కువగా మళ్ళీ వెనకాలకి తీసుకుపోయి అక్కడ దింపన్నాం. మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినాం. తెలుసుగా మనతో ఎట్లుంటుందో మరి. ఈ లొకేషన్కి రావాలి గైస్ ఒకవేళ లిబర్టీ స్టేట్ పార్క్లో అయితే. మీ క్యాబ్ ఇక్కడికి వచ్చి దింపుతుంది. సో ఇక్కడికి రమ్మానండి. అక్కడ కనిపిస్తుంది ఒక క్రూజు, అదే అనుకుంటున్నా. చూద్దాం అక్కడికి వెళ్ళి అసలు అదా కాదా అని. సో లోపల సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది. సేమ్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే ఉంటుంది. ఈ బ్యాగులు జాకెట్లు అన్నీ తీయడం ఉంటుంది. సేమ్ ఎట్లా ఎయిర్పోర్ట్లో చేస్తారో అట్లనే ఉంటుంది. వెళ్తున్నా ఇప్పుడు. ఇంకొక 5 minutesలో డిపార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 2 minutes వాక్. లెట్స్ గో. సో లోపలికి వచ్చినాము. ఎల్లిస్ ఐలాండ్. ఇక్కడ పెద్దగా ఏం లేదు యాక్చువల్లీ. కొంచెం మ్యూజియం టైప్ ఉంది. చూపిస్తా ఏమేమి ఉన్నాయో. ఇమిగ్రెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్ చేసేది ఏమన్నా తెలిసి ఈ హాస్పిటల్ని ఇప్పుడు మళ్ళీ మ్యూజియం చేసినట్టున్నారు. షిప్లో సిటీకి వెళ్ళే ముందు ఇక్కడ ఆగి ఐ థింక్ టెస్ట్ చేయించుకొని వెళ్ళేవాళ్ళు. సిటీకి వెళ్ళే ముందు కాదు, ఇక్కడ ఇమిగ్రేషన్ అయ్యేది. ఓహో, ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత సో అదంట గైస్. ఇమిగ్రెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ హెల్త్ చెక్ చేసుకొని ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత సిటీలోకి వెళ్ళేదంట. Guess how long it took to make this trip in different eras. Push the buttons below to see the answers. So చూద్దాం. ఆక్స్ డ్రాయింగ్ కార్డ్ 1700లో ఎంత తీసుకొని ఉంటుంది? గెస్ ది ఆన్సర్. ఎంత తీసుకొని ఉంటుంది? ఆక్స్ డ్రాన్ కార్ట్ అంట. సో 1700లో ఆ ఇయర్లో నీకు ఎన్ని డేస్ తీసుకొని ఉంటుంది? 7 weeks అనుకుంటున్నా నేను. నీ గెస్ ఏంటి అభిరామ్? నువ్వు? నేనైతే 7 weeksలో చేసిరేమో అనుకుంటున్నా. చూద్దాం. ఓ 6 months అంట. 6 months అంట. యా. సో ట్రైన్ 1900లో ట్రైన్కి ఇంత తక్కువనా? 2 days 1 week 10 days 2 weeks 3 weeks 1 week. ఓకే మనం తప్పు చదువుతున్నాం. సో యాక్చువల్లీ క్వశ్చన్ తప్పు. ఈ డిస్టెన్స్ 1200 milesలో రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందని. సో నేను ఐ థింక్ టు మేక్ దిస్ ఇన్ ద సో లాస్ట్ వచ్చేసి 5 hours ఏరోప్లేన్. అబ్బా. సో ఇది చూద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ తప్పు చదివిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఉంది. ఫ్రమ్ లివర్పూల్ ఇంగ్లాండ్ టు న్యూయార్క్ సిటీ 3300 miles అంట. సో షిప్ 1800లో ఇట్ టేక్స్ 80 days ఈజీ. 7 weeks. 1900 స్టీమ్ షిప్. సో సేలింగ్కే సేలింగ్కి ఎంత టైం పట్టింది? 7 weeks. 7 weeks అంటే 10 days. తక్కువ కదా, నీకు తగ్గాలి కదా. సో 10 days. యా. ఇది నాకు తెలిసి ఇంగ్లాండ్ టు న్యూయార్క్ సిటీ 8 to 9 hours. యా అంతే. సో చైనా నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా. యా, ఇట్ విల్ టేక్ 4 months ఈజీ. చూద్దాం కరెక్టా రాంగ్. 45 days.
ఇది 45 days తీసుకుంటే 45 daysకి తక్కువ అంటే మేబీ 2 weeks 20 days 20 days ఇది 21 hours 16 hours. సో సక్సెస్ఫుల్గా మా జనరల్ నాలెడ్జ్ చెక్ చేసుకున్నాం. ఒక్క ఆన్సర్ కూడా కరెక్ట్ చెప్పలే. సో మీకు అర్థమైపోయి ఉంటుందో మా మెదడు ఎంత పని చేస్తుందో. ఏంటి భయ్యా ఇది అయిపోవట్లే అసలు, తిరగడమే ఉంది మొత్తం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. సో ఇది త్రీ ఫ్లోర్స్ మ్యూజియం మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ ఫెరీ తీసుకొని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తాము. సో చూపిస్తాం మీకు ఎలా ఉంది ఏంటి అని మొత్తం ఒకసారి. సో గైస్ ఫస్ట్ ఇప్పుడు మ్యూజియంలోకి వెళ్తున్నాం. మ్యూజియం చూసుకున్న తర్వాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్తాం. చూద్దాం మ్యూజియంలో ఏముంది అసలు. ఇక ఇది ఒరిజినల్ టార్చ్, అది వచ్చేసి కొంచెం లైక్ మళ్ళీ కొత్తగా 1984లో దే చేంజ్డ్. సో ఇది రెప్లికా ఆఫ్ ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఫేస్ గైస్. సో ఇట్స్ మేడ్ విత్ కాపర్. సేమ్ అక్కడ ఎట్లుంటుందో ఫేస్ అదే అన్నట్టు మోడల్ ఒప్పుకోవచ్చు కూడా. సో ఈ రకంగా ఉండేది గ్రీనిష్ కలర్లోకి టర్న్ అయింది, ఎందుకంటే కాపర్ కాబట్టి ఓవర్ ది డెకెడ్స్. సో వచ్చినాం గైస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి. 9 కాల్ ఉంది, చూపిస్తా. అక్కడ నుంచి మ్యూజియం నుంచి ఒక 5 minutes వాక్. సో గైస్ ఇప్పుడే బ్యాటరీ పార్క్ నుంచి బయటకు వచ్చినాం. బ్యాటరీ పార్క్ నుంచి ఒక 3 minutes వాక్ చేస్తే మనకి బుల్ వస్తుంది, చూపిస్తా. బుల్ లైన్ మాత్రం టూ మచ్ ఉంది, ఇదంతా లైనే అక్కడ వరకు ఉంది. సో ఇదే బుల్, వెళ్దాం బుల్ దగ్గరికి. Why they are standing in line bro? They can come directly here. So ఇదే బుల్. సో గైస్ మేము జోస్ పిజ్జాకి వచ్చినాం. ఛార్జింగ్ బుల్ నుంచి ఒక 10 minutes వాక్. సో అది ఇక్కడ లైన్ మాత్రం టూ మచ్ ఉంది, చూడొచ్చు. ఇదంతా లైన్ నాకు తెలిసి నియర్లీ ఒక 10 to 15 minutes పడుతుంది ఆర్డర్ చేయడానికి కూడా. లైన్ కూడా పెద్దగా ఉంది, చూద్దాం అసలు ఎంత టైం పడుతుంది. పిజ్జా ఎట్లుందో రివ్యూ చెప్తాం. సో వెజ్ పై ఆర్డర్ చేసినాం. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. చీజ్ అయితే బాగానే ఉంది, వెజ్ కూడా ట్రై చేద్దాం. ఇప్పుడే టేస్ట్ చేస్తాం గైస్. యాక్చువల్లీ జోస్ పిజ్జా కూడా ఆర్డర్ యా రెండు ఓకే. లైక్ రెండు ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్లేవరు, రెండు బాగానే ఉన్నాయి యాక్చువల్లీ. సో మనకి జోస్ పిజ్జా నుంచి ఒక 5 minutes వాక్లో ఆక్యులస్ ఉంటుంది. ఇక్కడనే వరల్డ్ ట్రేడ్ సెంటర్, 9/11 మ్యూజియం కూడా. లెట్స్ గో ఇన్సైడ్. సో గైస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి మేము సబ్వే తీసుకున్నాం. జస్ట్ ఒక 1 station. మీరు వెంటనే ఎక్స్చేంజ్ ప్లేస్కి వచ్చేస్తారు. ఇక్కడ నుంచి మనకు న్యూయార్క్ స్కైలైన్ వ్యూ కనిపిస్తుంది. నైట్ టైము ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ మాత్రం. ఇట్ విల్ బి సో గుడ్. సో గైస్ ఎక్స్చేంజ్ ప్లేస్ దగ్గర ఫొటోస్ దిగినాము. అక్కడ అయిపోయిన వెంటనే ఇక్కడ చెప్పాను కదా రూఫ్ టాప్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుందని, ఎక్స్చేంజ్ ప్లేస్ రూఫ్ టాప్ ఎట్ ఎక్స్చేంజ్ ప్లేస్ అని. సో ఇక్కడికి వచ్చాము. మనం ఇక్కడ నుంచి మనకి స్కైలైన్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది రూఫ్ టాప్ ఎట్ ఎక్స్చేంజ్ ప్లేస్. ఇక్కడ నుంచి మనకి స్కైలైన్ వ్యూ. అండ్ ఫ్రెండ్స్తో వస్తే మంచిగా లైక్ ఏమైనా డ్రింక్ ఆర్డర్ చేసుకొని చాలా మంచి టైంపాస్ చేయొచ్చు. అండ్ మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మంచి హీట్ ఉంది, ఫైర్ ఉంది. సో లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంది. లైక్ ఏదైనా ఒక స్మాల్ డ్రింక్ కాక్టైల్ మాక్టైల్ ఆర్డర్ చేసుకొని యూ కెన్ జస్ట్
డూ సమ్ టైమ్ పాస్ అండ్ క్లిక్ సమ్ పిక్స్ హియర్. సో మీకు ఇక్కడ నుంచి స్కైలైన్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. సో ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఫుడ్ ఐటమ్స్లో మెనూ లైక్ ఇట్స్ నాట్ దట్ బిగ్, సో కొంచెం తక్కువనే ఉంది. బట్ డ్రింక్స్ అయితే బెటర్. సో జస్ట్ ఒక డ్రింక్స్ ఏదైనా ఒక యాపిటైజర్ ఆర్డర్ చేసుకొని అట్లా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళచ్చు. సో గైస్, దిస్ ఈస్ అబౌట్ డే 3 ఆఫ్ అవర్ ట్రిప్. ఇప్పుడు మేము ఈ డే 3ని ఈ ప్లేస్లో ఏం చేస్తున్నాం, ఈ రూఫ్ టాప్ ఎట్ ఎక్స్చేంజ్ ప్లేస్లో వీఆర్ ఎండింగ్ అవర్ డే 3. రేపు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో డే 4 స్టార్ట్స్ విత్ టెంపుల్ అండ్ విల్ ఎండ్ ఇట్ విత్ టెంపుల్ యాజ్ వెల్. సో ఇది ఈరోజు చేసిన పనులు, ఈరోజు తిరిగిన ప్లేసెస్. సో హలో గైస్, దిస్ ఈస్ అవర్ డే 4 ఇన్ న్యూయార్క్. ఈరోజు మేము కార్ రిజర్వ్ చేసుకున్నాము ఈడబ్ల్యూఆర్ ఎయిర్పోర్ట్ నుంచి అండ్ డ్రాప్ ఆఫ్ వచ్చేసి ఎల్జే పెట్టుకున్నాం, ఎందుకంటే రేపు మార్నింగ్ మాకు ఎల్జే నుంచి ఫ్లైట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మేము అక్షర్ధామం టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి లైక్ 1 hour డ్రైవ్ ఫ్రమ్ న్యూ జెర్సీ, అంటే ఎలిజబెత్ నుంచి 1 hour డ్రైవ్. సో ఇక ఇది అయిపోయిన తర్వాత, టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చైనా టౌన్, అట్లనే ఇండియన్ స్క్వేర్, జెర్సీ, అక్కడికి వెళ్ళి కొంచెం ఇండియన్ ఫుడ్ తినేసి విల్ ర్యాప్ అప్ ది డే. సో ఇదే గైస్ అక్షర్ధామ్. వెనకాల చూడొచ్చు, పార్కింగ్ నుంచి లైక్ ఒక 5 minutes వాక్ అంతే. సో వస్తే మనకి ఇది బయట నుంచి వ్యూ. సో గైస్, ఇప్పుడే లోపలికి నుంచి బయటకు వచ్చినాం. మనకి లోపల ఫోన్ యాక్సెస్ అసలు లేదు, వీడియోస్ కూడా తీయట్లేదు. కాకపోతే చాలా బాగుంది యాక్చువల్లీ. లైక్ అసలు ద ఆర్ట్ వాజ్ సో గుడ్. హౌ ఇస్ ఇట్ కైలాష్? వెరీ గుడ్, వెరీ పీస్ఫుల్, చాలా బాగుంది. మస్ట్ ట్రై. ఇండియన్ న్యూయార్క్ ట్రిప్ విత్ దిస్. హానెస్ట్గా 3 days 4 days మొత్తం తిరిగి అలసిపోయి అంత చికాకు ఉంటుంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చి వెళ్ళండి, మంచి పీస్, కామ్, ప్రశాంతంగా ఉంటుంది. సో ఐ వుడ్ సే ఇట్స్ ఎ మస్ట్ ట్రై. లోపల ఆర్ట్ కూడా చాలా బాగుంది. అసలు ఆ మార్బుల్ని భలే చెక్కిరు మొత్తము అన్నీ. లైక్ మేము ఇంతకుముందు ఇక్కడ అడుగుతున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇండియా నుండి షిప్ చేశారు. లైక్ నియర్లీ 12,000 షిప్మెంట్స్ అంట. సో అన్ని పార్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేశారు, లైక్ ప్రతిదీ. అండ్ వితౌట్ నట్స్ అండ్ బోల్ట్స్. సో నట్ బోల్ట్ ఏం యూజ్ చేయలేదు, ఎలాంటి మెటల్ లేదంట మొత్తానికి. సో జస్ట్ దే ఫిక్స్డ్ ఇట్ ఇట్లా. ఎలా అంటే లెగోస్ చేసినట్టు అట్లా మనం ఎట్లయితే లెగోని ఒక్కొక్కటి ఇట్లా ఫిక్స్ చేస్తామో సేమ్ అదే. సో ఇది అక్షర్ధామ్. ఇట్స్ ఎ మస్ట్ ట్రై. ఖచ్చితంగా రండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. పీస్ దొరుకుతుంది. సో ఇక్కడ ఒక థియేటర్ ఉందంట, మేము అక్కడికి వెళ్దామని చూస్తున్నాం. చూసి ఆ వీడియో ఉంటుంది, వాళ్ళు ఎలా బిల్ చేశారు, ఎలా ఏంటి అని. సో అక్కడికి వెళ్దాం. ఇప్పుడే థియేటర్ నుంచి వచ్చాము. 2 theaters ఉంటాయి, 2 చూడండి, బాగుంటుంది. ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాము. మేబీ సదర్న్ స్పైస్ ఆర్ గోదావరి, రెండిట్లో ఏదో అన్న ఒకదానికి వెళ్తాము. వెళ్ళి అక్కడ లంచ్ చేస్తాము. ఇక్కడ నుంచి ఒక 1 hour ఉంది. సో ఇది అక్షర్ధామ్. ఖచ్చితంగా విజిట్ చేయండి పక్కాగా. న్యూయార్క్ ట్రిప్లో 1 day డెడికేట్ టు దిస్ ఫర్ షూర్. సో గైస్, మేము సదర్న్ స్పైస్కి వచ్చినాం. మటన్ మండి, మటన్ గీ రోస్ట్ 2 ఆర్డర్ చేసినాం. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. యాక్చువల్గా టెక్సాస్లో
తిన్నట్టు అయితే లేదు, కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ జ్యూసింగ్ కూడా లైక్ డిఫరెంట్ ఉంది, బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది. మటన్ గేమ్ వస్తుంది, ఇది బాగుంది, ట్రై చేయొచ్చు. మేబీ మండి కాకుండా ఏదైనా మీకు ఇష్టమైతే ఐ వుడ్ సజెస్ట్ గో విత్ దట్. యా, సో ఇప్పుడే మండి తిన్నాం గైస్. మండి అయిపోయిన తర్వాత పాన్ షాప్కి వచ్చినాం, స్వీట్ పాన్. అందరం ఒక్కొక్కటి తింటున్నాం. సో చూడండి పాన్. బిర్యానీ తర్వాత పాన్ ఒకటి సెట్. సో గైస్ మేము అక్కడ సదర్న్ స్పైస్లో అయిపోయింది అండ్ పాన్ తిన్నాము. పాన్ తిన్న తర్వాత డెసర్ట్ తినాలనిపించి వీళ్ళు ఎక్కడికో తీసుకొచ్చారు భయ్య. ఇదంతా ఎట్లా ఉన్నది నాకైతే ఏం తెలియదు ఆనెస్ట్గా. వీడియో పట్టుకొచ్చింది విన్నాడు. Where did we get? What's this? What place is this? Juliet Creek. Loud. Juliet Creek. What you order? Lucas's favorite. Who is Lucas? Stranger Things Lucas? No. Marcus friend Lucas. So let me show you. సో ఇది ఆర్డర్ చేసినాం గైస్. నాకు కూడా తెలియదు, కాకపోతే ప్లేస్ అయితే చూద్దాం అసలు టేస్ట్ ఎట్లా ఉంటుంది. ప్లేస్ అయితే ఇది. యా, లెట్స్ టేస్ట్ ఇట్. మేము కూడా తింటాం కదా. బాగుంది గైస్. Costco you get those chocolate crepes. ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. We get crepes in Costco. ఫ్రెండ్స్తో వచ్చి మంచి హ్యాంగ్ అవుట్ ప్లేస్ లాగా మంచి వ్యాఫిల్ ఉంటుంది. ఇంకొకటి వాట్స్ దిస్ వన్ ఐస్ క్రీమ్ తో క్రేప్. సో రెండు ఉంటాయి, రెండు ట్రై చేయండి, బాగుంది. ఇది న్యూ జెర్సీలోనే ఉంటుంది, ఎలిజబెత్ దగ్గర. సో జస్ట్ కమ్ అండ్ ట్రై ఇట్.